హాయ్ ఫ్రెండ్స్, పుదీనా రైస్ వెరైటీగా చూడండి ఎలా చేయాలో. ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇవి బాగాను వేపాలన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మూడు బాగా వేగనియాలి. వేగిన తర్వాత ఒక టమోటా అండి చిన్న ముక్కలుగా తరిగేసి వేయాలి. వేసిన తర్వాత పుదీనా అండి. పుదీనా మన రైస్కు తగినట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది పుదీనా. హెల్త్కు చాలా మంచిది కదండి. ఇప్పుడు వర్షాకాలంలోనూ పుదీనా తింటే చాలా మంచిదండి. అందుకనే అప్పుడప్పుడు ఇలాగా పుదీనా రైసు మీల్ మేకర్ వేసుకొని చేస్తే మీల్ మేకర్ కూడా చాలా హెల్త్కి మంచిదండి. అందుకనేసి కంపల్సరిగా ఏ రైస్ అయినా పర్వాలేదు, మీల్ మేకర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, బాగుంటుంది. మీకు ఇలా ఫ్రైడ్ రైస్ లాగా ఏవి చేసుకున్నా కూడాను మీల్ మేకర్ వేస్తే చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకనేసి ఇవి చిన్న సైజ్ అండి, సోయా అంటారు. చాలామంది ఈ చిన్నవే తెచ్చుకుంటుంటారండి. వీటిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కదా, అందుకనేసి సోయా అని ఇవి తెచ్చుకుంటారు. ఇప్పుడు అవి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. తర్వాత గరం మసాలా అనమాట. మసాలా సామాన్ అంతాను కొద్దిగా లైట్గా వేపేసి మిక్సీకి వేసుకోవడమేనండి. ఇలాగ ఫ్రైడ్ రైస్ లాంటివి ఏమైనా రైస్ ఐటమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేనండి మసాలా పౌడరు. అది వేసిన తర్వాత బాగా ఇవన్నీ పచ్చివాసన లేకుండా బాగా వేగాలన్నమాట. బాగా ఇవి వేగిన తర్వాత అందులో ముందే నానబెట్టుకున్న బియ్యం అండి 2 కప్పులు వేసి 2 గ్లాసులు వేసాను. 2 గ్లాసులకు 3 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టి ఒక అరగంట ముందు నానబెడితేనండి రైస్ చాలా బాగుంటుందండి. ముందుగా నానబెట్టి పెట్టాము. అలాగా ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వాటర్తో సహా రైస్ వేసేయడమేను. మామూలుగా హాలిడేస్లో పిల్లలకు ఎప్పుడూ తిన్న అన్నం కాకుండా ఇలాగ కొద్దిగా వెరైటీగా ఉంటుంది కదా వండి పెడితేను. అందులోకి అరటికాయ చిప్స్ లాగా అండి, పక్కన సైడ్ డిష్ లాగా ఉంటుంది. అందుకనేసి ఇవి కూడా చేసాము. అరటికాయ చెక్కు తీసేసి రౌండ్గా చక్రాల్లాగా కోసుకొని ఇలాగ ఆయిల్లోనూ డీప్ ఫ్రై చేయడమేనండి. చాలా బాగుంటాయి. మామూలుగా రైతా చేసుకుంటారు కదా పెరుగు పచ్చడి, అలా కాకుండాను ఇవి చేసాము బాగుంటుందనేసి. ఇదిగోటి పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తేను రైస్ రెడీ అయిపోయిందండి. చాలా పొడి పొడి ఆడుతూ బాగా కమ్మగా చాలా బాగుందండి రైసు. అసలు పిల్లలకు తెగ నచ్చుతుంది అనుకోండి ఈ రైసు. చిప్స్ కూడా ఇవి కూడాను పొటాటో కాదండి, అరటికాయ చిప్స్. ఇందులోనూ పసుపు ఉప్పు కారము 3 వేసేసి అలా కలిపేయడమేనండి. అలాగా రైస్లోకి చాలా బాగుంటాయండి. ఎప్పుడూ చేసుకోం కదా, అప్పుడప్పుడు చేసుకున్నా బాగానే ఉంటాయండి. డీప్ ఫ్రై అంటే చాలామంది ఇష్టపడరు కదా. ఎప్పుడు పొటాటో కాకుండా అరటికాయతో కూడా ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అరటికాయ కూడాను అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకి మేము ఇలాగా చక్రాల్లాగా తరిగి అరటికాయ డీప్ ఫ్రై చేసామండి. చాలా బాగున్నాయండి. ఒకసారి ఈ కాంబినేషన్తో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుందండి ఈ డిష్.